అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శివయంకరే శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభమస్తు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, చాలా వరకు చూస్తుంటాం స్నానం చేసే పద్ధతి చాలా వరకు తెలియదని. శాస్త్రం ప్రకారం ముందు స్నానం చేసేటప్పుడు కాలు కడుక్కొని చేయాలి అంటుంటారు. నున్నంగా కూడా స్నానం చేయకూడదు అని అంటుంటారు. నిజంగా శాస్త్రం ప్రకారం ఇది ఉందా? ఒకవేళ ఇప్పుడు స్నానం చేస్తుంటే ఎలాంటి తప్పులు చేస్తున్నారు? ఒకటి అంటే మంచి ప్రశ్నే. కొంతమంది ఈ ప్రశ్నలను సిగ్గుపడతారు, కానీ నిజంగానే మనకి ఇటువంటి ప్రశ్నల వల్ల ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయం తెలుస్తుంది మనకి. సో ముందుగానే కాళ్ళ నీళ్లు పోసుకోవాలి. ఎందుకు కాళ్ళ నీళ్లు పోసుకోవాలంటే, నేను ఏదైనా సరే శాస్త్ర పరిజ్ఞానం అంటే సైన్స్ని కూడా తప్పకుండా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను మన సనాతన ధర్మంలో ఈ యొక్క శాస్త్రం అనేది ఎప్పుడు కూడా సైన్స్కి అగెనిస్ట్కి వెళ్ళదు. ఈ సైన్స్ ఓడే జ్యోతిశాస్త్రానికి అగెనిస్ట్కి వెళ్తుంటాడు. అయితే ఇప్పుడు సైన్స్కి మన దానికి శాస్త్రానికి సంబంధం గురించి అడగమని చెప్పాను. సరే, ఇక్కడ ఏంటంటే ఎందుకు నీళ్లు కాలం వేసుకోవాలంటే, తల మీద పోసుకున్నప్పుడు ఒకేసారిగా మనకి ఒక రకమైనటువంటి ప్రకంపనలు ఎక్కువ ఏర్పడతాయి. తల మీద ఒంటి మీద నీళ్ళు పోసుకోవద్దు, ముఖం మీద ఏమంటే నీళ్ళు పోసుకోవద్దు. ఫస్ట్ కాళ్ళ మీద పోసుకోవాలి. అంటే కాళ్ళ మీద పోసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ముందు లాగేస్తుంది కిందికి, అంటే మీ యొక్క పవర్ని వెనక్కి లాగుతుంది. అది తల మీద పోసుకుంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది, భావోద్వేగం కలిగి నరాల వ్యవస్థ నాడీ దెబ్బతింటుంది. కాబట్టి తల మీద కానీ మనంతా ఎప్పుడు కూడా మనం వేసుకోకూడదు, నీళ్ళు పోసుకోకూడదు, మొక్క మీద కూడా పోసుకోవద్దు. ముందు కాళ్ళ మీద పోసుకొని రెండు విషయాలు, దాంట్లో రెండు విషయాలు, అతి వేడిగా ఉన్నాయా అతి చల్లగా ఉన్నాయా అనే విషయం కూడా తెలుస్తుంది. అవునండి, అంటే శాస్త్రంలో. దాని తర్వాత ఎంత ఈ వేడి తట్టుకున్నప్పుడు ముఖం ఎంత తట్టుకుంటుంది తెలిసిపోతుంది మనకి. కాబట్టి మనము ముఖం మీద నీళ్ళు పోసుకొని మనం ప్రయత్నం చేస్తే అది బాగా ఉంటుంది. నేరుగా పోసుకోవద్దు. రెండవది, నగ్నంగా అస్సలు స్నానం చేయకూడదు. వస్త్రము లేకుండా స్నానం చేయకూడదు. కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. అయితే కొంతవరకు శాస్త్రంలో ఆడవాళ్ళు నగ్నంగా స్నానం చేయొచ్చు చెప్పబడింది, అది కొంతవరకు. కానీ పురాణంలో మాత్రం దాదాపుగా ఒక దగ్గర మాత్రం చూశాను నేను, ఆడవాళ్ళు నగ్నంగా స్నానం చేయొచ్చు, కానీ అది కరెక్ట్ కాదంటాను. అంటే మరి చీకటి గదిలో స్నానం చేయాలి అనే విషయం స్పష్టంగా చెప్పబడుతుంటే, ఒక చీకటి గదిలో మనం స్నానం చేయాలి అంటే మన అవయవాల్ని మనం కూడా చూసుకోకూడదు. ఈ మధ్య మనం బాత్రూంలో అద్దాలు, 4 వైపుల అద్దాలు ఇలాంటివి అనేకం పెట్టేసి దాంట్లో మనం ఇవి చేస్తున్నారు. కాబట్టి అలా మనం ప్రత్యక్షంగా మన రూపాన్ని మనం చూస్తూ మనం స్నానం చేయకూడదు. మన మొహం కడుక్కోవచ్చా, అదేంటి ఒళ్ళు కడుక్కోవడం అంటే నీ ఒళ్ళు తెలియదా? నీకు ఎక్కడెక్కడ మైల ఉంటుంది, చెత్త ఉంటుందో, ఎక్కడెక్కడ డస్ట్ ఉంటుందో నీ బాడీ తెలియకపోతే ఇక నీవెందుకు? దానికి కూడా అర్థం కావాలా? కాబట్టి అద్దం అనేది నువ్వు మొహం కడుక్కుంటప్పుడు కేవలం ముఖ సౌందర్యాన్ని చూసుకునే తప్ప శరీర సౌందర్యాన్ని, నగ్న సౌందర్యాన్ని చూసేది కాదు. కాబట్టి అలా అద్దం పూర్తిగా మనం నగ్నమైనటువంటి రూపాన్ని అద్దంలో చూసుకొని స్నానం చేయకూడదు. అది మంచిది కాదు, ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంటే ఒకసారి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలిగిస్తుంది. ఇప్పుడు శరీర అవయవాలు అందరికీ ఒకలా ఉండకపోవచ్చు. ఒకరి కనుబొమ్మలు ఒకలా ఉంటాయి, కళ్ళు ఒకలా ఉంటాయి, ఒకరి ఆడపిల్ల అవయవ వ్యవస్థ వేరుగా ఉంటుంది. ఇవి అవతల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పడే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ జరుగుతుంది అన్నటువంటి భావం. కానీ దాన్ని ఎందుకు తెచ్చుకోవడం? ముఖ సౌందర్యం ఎవరైనా సరే, ఎంత నల్లగున్నా తెల్లగున్న అమ్మాయినా సరే ముఖం బాగా రెడీ అవ్వడానికి రెడీ అవుతుంది. కాబట్టి ముఖం వరకు చూసుకోవచ్చుగా. అందుకే చిన్న అద్దం పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకొని దాంట్లో నగ్నంగా స్నానం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పబడుతుంది. వస్త్రం, అంగవస్త్రం తప్పకుండా ఉండాలి. ఆడపిల్లకి అంగవస్త్రం అనేది కాస్త అంగపడి ఉండాలి. మగవాడి ఖచ్చితంగా అసలు అంగవస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. అంగవస్త్రం అంటే నడుముకి చుట్టుకోవాలి, ఒక టవల్ లాంటివి చుట్టుకొని స్నానం చేయాలి. సరే, ఒళ్ళంతా నువ్వు కడుక్కుంటున్నా అంగవస్త్రం అనేది కనపడాలి. అంగవస్త్రం నీకు చుట్టుకొని ఉంటే నువ్వు శుభ్రంగా స్నానం చేయొచ్చు. మగవాడు ఎట్టి పరిస్థితుల్లో అంగవస్త్రం లేకుండా స్నానం చేయకూడదు అని చెప్పింది. బట్ ఒక శాస్త్రంలో ఒక దగ్గర చూశాను నేను, ఆడవాళ్ళు నగ్నంగా స్నానం చేయవచ్చు, బట్ చీకటి గది ఉండాలని చెప్పబడింది. వెలుతురు వేసుకొని 5 లైట్లు వేసుకొని చేయడం అనేది కాదు. రెండవది, పడుకొని ఆడపిల్ల స్నానం చేయకూడదు. అంటే ఇప్పుడు బాత్ టబ్లు, ఐశ్వర్య రాయ్, ఇంకొక రాయ్, ఇంకొక తలకాయ్, అందరు కూడా టబ్లలో వచ్చి వేసుకుంటున్నారు, నురగ వేసుకుంటున్నారు. సరే, సినిమాలో చూపించేది ఇక సౌందర్యం ఎక్కువైపోయింది, అందరూ కూడా అంగంగా ప్రదర్శన చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ అలా మనం పడుకొని ఆడవాళ్ళు స్నానం చేయకూడదు. మగవాడు అసలు చేయకూడదు. మగవాడు కూర్చొని మాత్రమే స్నానం చేయాలి, ఆడపిల్ల కూడా కూర్చొని స్నానం చేయాలి. అదే కూర్చొని స్నానం చేసి నిల్చొని, అంటే మొత్తం అదే అంటున్నా, మన అవయవ వ్యవస్థ అంతా కూడా నిల్చొని చేయడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి కూర్చొని చేయడం వల్ల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఎందుకు? జారి పడవచ్చు. సైంటిఫిక్ గా మాట్లాడదాం. కుంకుడుకాయ రసం, లేదా ఇంకొక రసం, షాంపూ రసం, లేదా నూనె, ఇవన్నీ జారి పడితే తలకోతంగా దెబ్బతలుతుంది. కాబట్టి హాయిగా కూర్చొని శుభ్రం కాలు దాపుకొని శుభ్రంగా, ఇప్పటికీ మా పెద్దవాళ్ళందరూ కూడా గట్టిగా తోముకొని స్నానం చేస్తారు. అలా కూర్చొని స్నానం చేయాలి. చేసి లాస్ట్కి లేచినప్పుడు తగడ కాస్త నీళ్లు పోసేసుకొని వెంటనే మనం పొడి వస్త్రంతో తుడుచుకోవాలి. అది పద్ధతి. ఎందుకు చెప్పబడింది? జారి పడతాం కాబట్టి అనుకోవచ్చు కదా. కూర్చొని స్నానం చేయాలి. రెండవది, మనం స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన వస్తుంది, కాబట్టి కూర్చొని మూత్ర విసర్జన చేయాలి, నిల్చొని మూత్ర విసర్జన చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా పద్ధతి ఏంటంటే కూర్చొని చేసి లాస్ట్ లేచినప్పుడు టకటగా ఒక బకెట్ నీళ్ళు, ఒక చెంబడి నీళ్ళు, 2 చెంబడి నీళ్ళు పోసేసుకొని శుభ్రం చేసుకొని వెంటనే వస్త్రంతో తుడుచుకోవాలి.
కాబట్టి ఇలా చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా చేసేది కాదన్న విషయాన్ని గమనించుకోండి. ఇలా నగ్నంగా స్నానం చేయడం అనేది మంచిది కాదు, ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మగవాడికి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు, ఆడవాళ్ళకి కూడా లేదు, కానీ ఒక శాస్త్రంలో మాత్రం చేయొచ్చు అని చెప్పబడింది. అది ఒక శాస్త్రంలో చూశాను, ఒక దగ్గర చూశాను నేను, ఏదో పురాణాలు చూశాను, స్పష్టంగా చూశాను చేయవచ్చు అని చెప్పబడింది. బట్ మిగతా వాళ్ళకి మాత్రం, అంటే ఆడపిల్లకి మాత్రం, నేను మగవాళ్ళకి మాత్రం అసలు లేదని చేసింది. బట్ ఆడవాళ్ళు కూడా స్నానం అలా చేయకూడదు నగ్నంగా అనేది నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. గురుగారు, చాలా వరకు చూస్తుంటాం ఆడపిల్లల కంటే మగపిల్లలు ప్రతిరోజు తలస్నానం చేయాలి, ఆడపిల్లలు ప్రతిరోజు చెయ్యకూడదు అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమంటారు? సరే, 2 విషయాలు. వైజ్ఞానిక విషయం, ఎప్పుడు చూడు ఆడపిల్ల ఇంత పొడుగు ఉంటుంది. ఇప్పుడంటే అందరికీ బెత్తళ్ళు లేవని అనుకోండి, అప్పుడంటే కదా 3 ఉండేది. అంత ఆ తర్వాత అంత ఇది 3 ఇది బారేడు. మా ఇంట్లో అందరికి బారెడే, మా ఇంట్లో అందరి జుట్లు బారెడే, మా అక్క, మా అమ్మ, మా అమ్మమ్మ, నా కూతురు కూడా బారెడు జుట్లే, చిన్న జుట్లు ఏం కావు. మరి ఈ బారెడు జుట్టు ఆడేది ఎప్పుడు? ఈవిడ గారు తలస్నానం చేస్తుంటే మా ఆవిడ ప్రాణం పోతుంది పైకి. అది ఆరేది ఎప్పుడు? ఇది కాలేజీకి వెళ్ళాలి, నేను ఎంతో నాకు స్నానం పోసావు, నువ్వు ఎందుకు పోసావు? నేనేమంటాను, బుధవారం శనివారం పోస్తాను నేను. ఆ బుధవారం శనివారం కాలేజీ ఉంటుంది దానికి. పాప అది నన్ను చంపుతా ఉంటుంది, నాన్న చెప్పినట్టు వింటావు, నాకు సండే రోజు పోయొచ్చు కదా, సండే పోస్తే మీ నాన్న తిడతాడని చెప్తుంది. కాబట్టి బుధవారం శనివారం మాత్రమే తలంటు పోసుకోవాలి. రెండవది, సాయంకాలప్పుడు స్నానం చేస్తుంటారు ఆడపిల్లందరూ కూడా, పొద్దున కూదని చెప్పేసి, అది ఇంకా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం పూట తల స్నానం చేయొద్దు. స్నానం చేసేది ఈ మధ్య మీకు హెయిర్ డ్రయ్యర్, దానివల్ల మీ జుట్టు ఎర్రగా అవుతుంది. అంటే మీ ముఖమా మీ జుట్టు అర్థం కాకుండా పోతుంది. ఆ ఎర్రగైన జుట్టు కరెక్ట్గా 6 months to 1 year లోపల తెల్లగవుతుంది. హెయిర్ డ్రైయర్ వల్ల జుట్టు నాశనమే తప్ప మంచిది లేదు. అందుకే రాత్రిపూట ఆరబెట్టుకుంటే జలుబు పరిచయం చేసేసి మర్నాటికల జ్వరం వచ్చేస్తుంది. కాబట్టి రాత్రిపూట తలంటు పోసుకోవద్దు, శాస్త్ర ప్రకారం చెప్తోంది. ఆ దరిద్ర వాళ్ళే ఉంటారు, రాత్రిపూట తలంటు పోసుకుంటే దరిద్రం ఆడపిల్లకే అని చెప్పారు. దరిద్రం అంటే ఏమిటి? డబ్బు ఖర్చు కావడం, కొంపల పడి ఉండడం, కాలేజీ కొట్టడం, ఇంట్లో నీ కోసం ఒక అసిస్టెంట్ కావాలి నీకు, ఇవే దరిద్రంతో సమానమే. మూలుగుతున్నాడు ఇంట్లో, అంతే పెళ్లి బంధువులతో ఎటోట అమ్మా అయ్యా అని మూలుగుతున్నాడు కాబట్టి నీ పోసుకోదని చెప్తారు. ఇదొకటి. మరి మిగతా రోజులు ఎందుకు పోసుకోదంటే అది జుట్టు ఆరదు కాబట్టి. బుధవారం శనివారం వల్ల ఈ దరిద్ర దేవతని తొలగించుకునే అవకాశం ఉంటుంది. మిగతా రోజులలో మనం అట్టాగే ఉంచుకోవచ్చును. కాబట్టి బుధవారం శనివారం ఆడవాళ్ళు తలంటు పోసుకోవాలి, మగవాడు ప్రతినిత్యము తలంటు పోసుకోవడంలో విశిష్టత. లేదా బుధవారం శనివారం మీరు కూడా తలంటు పోసుకుంటే మంచిది, ఇబ్బంది ఏం లేదు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అఖండ ఐశ్వర్యమస్తు, సమస్తన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.